ఈ వీడియో వచ్చి తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ మీకే ఉండబోతుంది. ఎవరన్నా కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది వీడియో. వీళ్ళిద్దరూ ఇంకా మాకు కప్పు ముఖ్యం కాదు, మా రిలేషన్‌షిప్పే ముఖ్యం అని ఒక ఫ్లోలో వెళ్ళడం జరుగుతుంది. మనం అంతకుముందు అనుకున్నాం. వీళ్ళది ఫ్రెండ్‌షిప్ బాండే లేకపోతే వీళ్ళు జస్ట్ ఫ్రెండ్సు అని ఎన్నో అనుకున్నాం. కానీ వాళ్ళు హౌస్‌లో ఉండే రీతి అండ్ మన కళ్యాణ్ నేను 2 వీక్స్ తనూజ కోసం నామినేట్ అవుతానని చెప్పడం అండ్ తనూజ కూడా ప్రెజెంట్ మనకి టికెట్ టు ఫినాలే వచ్చినప్పుడు ప్రతి ఒక్క టాస్క్ కళ్యాణ్‌కే సపోర్ట్ చేయడం అండ్ కళ్యాణ్‌తోనే ఉండడం. వీళ్ళిద్దరు మింగిల్ చూస్తుంటే ఇది అసలు ఏ టైప్ లవ్ అనిపిస్తుందా? ఫ్రెండ్‌షిప్ అనిపిస్తుందా? దాని గురించి కూడా కామెంట్ చేయండి మామ. వీళ్ళిద్దరు బాండింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కప్పు వీళ్ళిద్దరిలో కొట్టే ఛాన్సెస్ ఎవరికి హైలీ ఉన్నాయి? అండ్ ఓటింగ్ బయట మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఎక్కువగా ఎవరికి పడుతుంది? వీటన్నిటి గురించి ఉంటుంది. చివరి వరకు చూడండి వీడియో. కప్పు విన్నర్ ఎవరో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే అర్థమైపోద్దనమాట క్లియర్ కట్‌గా. వీడియో చూసే ముందు ఇందాక చెప్పాను కదా! లైక్ అయితే చేయండి మామ. ఇదొక్కటే మీ దగ్గర నుంచి నేను ఆశించేది. ఎందుకంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. స్టార్టింగ్ నుంచి మనం ప్రీవియస్ 5 వీక్స్ నుంచి చూసుకుంటే వీళ్ళ బాండింగ్ బీభత్సంగా ఉందన్నమాట. అంటే ఇద్దరు ఎన్ని గొడవలు జరిగినా, ఏం జరిగినా మేము కప్పన్నా వదులుకుంటాం కానీ మోస్ట్‌లీ కళ్యాణ్ తనుజ కంటే నేను కప్పన్నా వదులుకుంటాను కానీ తనుజతో బాండింగ్ మాత్రం వదులుకోను అని మనోడు ఎన్నో సార్లు వీళ్ళిద్దరు గొడవ పడడం జరిగింది. కానీ కళ్యాణే డౌన్ ఫాల్ అయ్యి మనకి దివ్యకి, తనుజకి ఒక కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. వీళ్ళిద్దరు ఒక స్టేజ్ పైన ఎక్కుంటే ఎక్కువ మంది డాన్స్ చేస్తూ ఉండాలి ఆ స్టేజ్ పైన. అని పాట ఆగే టయానికి కింద స్టేజ్ పైన ఎంతమంది ఉంటారో వాళ్ళు విన్ అయినట్లు ఎక్కువ మంది ఉంటే. ఇక దీనికి తనుజ అంతకుముందే తనుజకి అండ్ కళ్యాణ్‌కి గొడవ జరిగిన అండ్ తనుజ సైడే నిలబడి తనుజకే హెల్ప్ చేస్తాడు. అండ్ ఒక మెసేజ్ కోసం తను ఎంతో ఫీల్ అవుతుంది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ తనుజకి. అలాంటిది వాళ్ళసల ఆ పెళ్లి బాధ్యతలు ఎలా చేస్తున్నారు? ఏంటి? నేను ఒక పెద్దక్కగా హౌస్‌లో ఉన్నాను అని చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. ఆ మెసేజ్ కోసం ఆలోచిస్తూ ఉంటే కళ్యాణ్‌తో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. నేనలా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా లోన్‌లీగా ఉంది. నేను ఆట ఆడలేకపోతున్నాను. మా సిస్టర్ మ్యారేజ్ అసలు ఎలా జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్‌గా ఉందంటే నాగార్జున సార్ ఒక ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కళ్యాణ్‌కి. నువ్వు 2 వీక్స్ నామినేట్ అవుతే నేను తనుజకి మెసేజ్ ఖచ్చితంగా ఇస్తాను అంటే, అసలు ఇంకో మాట ఆలోచించకుండా నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. నేను ఖచ్చితంగా ఆడతాను. ముందు ఆ అమ్మాయికి ఆ మెసేజ్ ఇయ్యండి. చాలా డౌన్ ఫాల్ అవుతుంది ఆటలో. కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఆ మెసేజ్ గాని తెలిస్తే అని చెప్పాక, మళ్ళీ తనుజ వచ్చి లేదు నా కోసం నువ్వు నామినేట్ అవ్వద్దు. ఎలాగో నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళని మీట్ అవుతాను. నీ ఆట నువ్వు ఆడు అని నామినేట్ అవ్వలేదు. వీళ్ళిద్దరికీ ఇలా నేను నామినేట్ అవుతాను అని చెప్పినందుకు కళ్యాణ్‌కి అండ్ ఇది వద్దు, అవ్వద్దు అని అక్కడ తనుజ సెల్ఫిష్‌గా ఆలోచించొచ్చు నార్మల్‌గా అయితే. కానీ ఆలోచించకుండా నువ్వు అవ్వద్దు అని చెప్పే విధానం ఇద్దరికీ హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరి ఆట అలాగే పోతుంది. బయట వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ బీభత్సంగా కొట్టుకుంటున్నారు కానీ హౌస్‌లో మాత్రం వీళ్ళు 1% కూడా వాళ్ళకి కళ్యాణ్‌కి, తనుజకి వీళ్ళకి ఏ మాత్రం గొడవలు లేవు. మంచిగా మింగిల్ అవుతున్నారు. నాకొచ్చే డౌట్ ఏంటంటే కళ్యాణ్‌కి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్రెజెంట్ నేను కప్ విన్నర్ అవుతానని ఆలోచించట్లేదనుకుంటా. ఎందుకంటే ఆట మనం చూస్తున్నట్లయితే రోజు అలాగే ఉంది. ఏదో టాప్ 5లో ఉంటే చాలు. తనుజ ఖచ్చితంగా కప్ విన్నర్ అవుద్ది. తనుజకి అక్కడ బయట ఒక్క మాట మామ, ఒక్క మాట మాట్లాడుకోవాలనుకున్నా. జనాల గురించి మొన్న వచ్చారు. ఆడియన్స్ వచ్చారు. ఆడియన్స్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు బయట నుంచి జనాలు వచ్చేటప్పుడు అంటే కామన్ పీపుల్ పోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు 14 వీక్స్ చూసినప్పుడు తిన్నారా? పడుకున్నారా? ఏం చేశారా? ఇవే క్వెషన్స్. ఆ! ఆధార్ కార్డ్ ఏదంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు ఆ క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓటు హక్కు లేని చిన్న చిన్న పిల్లోలను పంపించిన హౌస్‌లోకి అడుగుతారు. తిన్నారా? పడుకున్నారా? అని. అసలు ఎలాంటి క్వెషన్స్ అడగాలి? ఏం అడగాలి? దీన్ని బట్టి కూడా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది మామ. ఇది స్క్రిప్టెడ్ షో. బయట నుంచి వీళ్ళకి కొన్ని క్వెషన్స్ ఇయ్యే అడగాలి మీరు వాళ్ళని. ఇంతకు మించి క్వెషన్స్ అడగకూడదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది చెప్తుంటారు కాబట్టి, ఈ పిచ్చి పిచ్చి క్వెషన్స్ అడిగితే మళ్ళీ షోకి అది బ్యాడ్ పేరు వస్తదని వీళ్ళే కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ చేపిచ్చి వాళ్ళ చేతిచ్చి పంపించినట్టుంది. అయ్యే క్వెషన్స్ అడిగారు, వచ్చారు. దీనికి ఏదో కొంచెం ఏం అర్థం కాక ఏదో రకంగా ఆడియన్స్‌ని కూడా తీసుకొనొస్తే కొంచెం హైప్ పెరుగుతుంది గదా! ఒరేయ్! మనం కూడా వెళ్తే బాగుంటుందేమో. అంటే నార్మల్ పీపుల్‌ని కూడా లోపలికి పంపించి వాళ్ళని క్వెషన్‌లు అడిగిస్తున్నారు కదా! అని కొంచెం హైలైట్ చేయడానికి అలా వాళ్ళైతే చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. ఇంగా వీళ్ళ బాండింగ్‌కొస్తే మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా మీరు ఏమనుకున్నా గాని నేను అంతకుముందు వీడియోలు చేసినప్పుడు చాలా మంది చెప్పారు. వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు నేను కొన్ని చెప్పా. సిట్యుయేషన్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగేది. ఇంకోటి కూడా చెప్తాను. అదేంటంటే తనూజ ఒక టాస్క్‌లో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మనోడు బీభత్సంగా ఏడుస్తాడు. అప్పుడు ఫుల్ ట్రోల్ అయ్యాడు. ఎందుకయ్యాడంటే
ఒక ఆర్మీ పర్సన్ అంటున్నాడు. ఏదో నేను దేశానికి సేవ చేసి వచ్చాను అంటున్నాడు. ఇంత వీక్‌గా ఉంటాడా ఆర్మీ పర్సన్? ఎవరన్నా ఆర్మీలో చేస్తే ఇంత వీక్‌గా ఉంటారా? అని అనుకున్నాము. కాకపోతే అది ఎంత ఆర్మీ పర్సన్ అయినా, ఏమైనా కొంచెం మనం ఇంకా అది లవ్ చేసే వాళ్ళకి ఏమన్నా జరిగితే ఆ ఫీల్ అవ్వడం అవన్నీ ఉంటాయి కాబట్టి అది క్లియర్ కట్‌గా చూసాం. అది నిజంగానే ఏడ్చాడు. అప్పుడు కన్నీళ్లు రావడం కూడా మనం చూసాం. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడు కళ్యాణ్ అంతగా ఎమోషనల్ అయిందైతే మనం చూడలేదు. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పేటప్పుడు ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తనూజ ఎప్పుడైతే కళ్ళు తిరిగి అక్కడ హాస్పిటల్‌కి అది ఎళ్తుంది కదా! లోపల రూమ్‌కెళ్తుంది కదా! డాక్టర్ దగ్గరికి. అప్పుడు ఎమోషనల్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది. క్లియర్ కట్‌గా కళ్యాణ్ సైడ్ నుంచయితే 100% తను లైక్ చేస్తున్నాడు తనూజనైతే అర్థమైంది. అండ్ ఈ మధ్య మనకి టికెట్ టు ఫినాలి ఇప్పుడిప్పుడు ఈ టాస్కులు జరిగే మధ్యలో తనూజ కూడా క్లియర్ కట్‌గా కళ్యాణే నాతో నిలబడుతున్నాడు. కళ్యాణే నాతో ఉంటున్నాడు అని తెలుసుకొని ఏ టాస్క్ వచ్చినా, ఏమొచ్చినా నాకు కళ్యాణే ఇన్ని రోజులు నాతో ఉన్నాడని చెప్పేసి కళ్యాణ్‌కే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ అయితే అసలు అందరికీ తలకాయ నొప్పిగా ఉంది. అరే! అసలు ఇది వన్ సైడ్ లవ్ స్టోరీయా? టూ సైడ్ లవ్ స్టోరీయా? అసలు వీళ్ళ ఫ్రెండ్‌షిప్పా? ఒక్కొక్కసారి బాగుంటారు. అంటే అప్పుడు ఒక తిట్టుకునేవాళ్ళు గానీ, ఇప్పుడైతే ఏమొచ్చినా, ఏం చేసినా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు. 1% కూడా గొడవలైతే లేవన్నమాట. అది మ్యాటర్. దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా కళ్యాణ్ తనూజ వల్ల కళ్యాణ్ ఆట ఏమన్నా డౌన్ అవుతుందా? మరీ ఓవర్‌గా ఏమన్నా తనూజ గురించి థింక్ చేస్తున్నాడా? ఆఖరికి ఇప్పుడు 2 వీక్సే ఉంది గేము. ఇంక ఇప్పుడు గూడా తనూజ గురించి ఆలోచిస్తే ఎలా అయ్యిద్ది? తనూజతో ఖచ్చితంగా ఫైట్ చేయాలి గదా! ఎందుకంటే 2 వీక్సే ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్‌లో తనూజ ఉంది కాబట్టి తనూజతో వీళ్ళిద్దరు ఫైట్ జరిగితేనే బయట ఆడియన్స్ కొంచెం ఓటింగ్ కొంచెం అటు షిఫ్ట్ అవ్వడం, ఇటు షిఫ్ట్ అవ్వడమో జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరే క్లోజ్‌గా ఉంటే ఆడియన్స్ గూడా చిరాకు దొబ్బుతుందనమాట. అసలు ఎవరికి ఓటేయాలిరా? కళ్యాణే తనుజకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. తనుజనే గెలవాలి ప్రతి ఆటలో అనుకుంటున్నాడు. అలాంటప్పుడు మేమసలు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా థింకేస్తున్నారు. ఇప్పుడు తనుజాకేద్దామా? కళ్యాణ్‌కేద్దామా? వీళ్ళిద్దరు కలిసున్నారు. ఇప్పుడు ఎవరికేద్దాం ఓటనేది బుర్ర పాడైపోతుంది ప్రతి ఒక్కరికి బయట. మీరు చూసేవాళ్ళు కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారా? తనుజాకి సపోర్ట్ చేస్తున్నారా? ఏదైతే అంటే ఫస్ట్ ఆట నుంచి చూసుకుంటూ వస్తే ఫస్ట్ 2 వీక్స్ నెగటివిటీ కళ్యాణ్ కి ఎక్కువునింది. అండ్ తనూజ కూడా ఎక్కువునింది. కళ్యాణ్‌కొచ్చేసి ప్రతిసారి అమ్మాయిల ఓదార్పు యాత్ర చేస్తున్నాడని, అండ్ తనూజకి ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి కొంచెం లేనిపోని విషయాల్లో తలదూరుస్తది. అండ్ ఎప్పుడు ఆ కిచెన్ దగ్గరే ఉంటది. టాస్క్‌లాడదు అని వీళ్ళిద్దరూ నెగటివిటీ అందుకున్నారు. ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యి కళ్యాణ్ ఎక్సలెంట్‌గా ఆడడం కెప్టెన్ అయ్యాక అక్కడి నుంచి తన ఆట మార్చుకొని ఉన్నదున్నట్టు మాట్లాడుకోవడం, ఆ బాండింగ్స్ పెట్టుకోకుండా ఎక్సలెంట్‌గా ఆడాడు. అండ్ తనూజకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమైనా అయిందంటే ఏదైతే బర్నీ గారితో బాండింగ్ నాన్న అనే బాండింగ్ పెట్టుకొని అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి టాస్క్‌లయితే ఏది బాగాలేదులెండి. ఇది క్లియర్ కట్‌గా ఒప్పుకోవాలి మనం. అంటే టాస్క్‌లు ఎప్పుడన్నా టెన్షన్‌గా ఫీల్ అవ్వడం, టాస్క్‌లు అంటే కెప్టెన్సీ టాస్క్‌లు ఓడిపోవడం, తర్వాత ఎమోషనల్ అవ్వడం. ఇది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ బాండింగ్ వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా తనుజని ఇష్టపడడం జరిగింది. ఎందుకంటే సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి ఆ 'ముద్దమందారం' సీరియల్ అనేది చాలా ఫేమస్ అయింది. దీని కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా తనుజకి ఓట్లు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే ఓటింగ్‌లలో 50% మిస్డ్ కాల్స్ వస్తున్నాయంట తనుజకి. ఇంక దీన్ని బట్టి భరణి గారికి, తనుజకి మిస్డ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయంట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. మిస్డ్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి కాడి నుంచే మనకి మిస్డ్ కాల్స్ రావడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో ఎవడికి ఉండదు. పల్లెటూర్లలో ఉంటారు గదా! టీవీలు చూసుకుంటా కొంచెం ఉంటారు గదా! పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎక్కువగా ఈ మిస్డ్ కాల్స్ రావడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ తనుజకి, బర్నీ గారికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంగా ఎంత క్లోజ్‌గా ఉన్నా గాని వీళ్ళిద్దరి హౌస్‌లో బయటైతే అంతేం లేదు. వీళ్ళ ఫ్యాన్స్ అయితే హోరాహోరీగా తనూజ గెలవాలని తనూజ లేపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో కళ్యాణ్ గెలవాలని అని వీళ్ళిద్దరు పెద్ద వారే జరుగుతుందనుకోవచ్చు. ఇంక వీళ్ళిద్దరిలో 50, 50 ప్రస్తుతానికైతే 50, 50 ఉంది. ఈ ఈ వీక్ నామినేషన్స్‌కొచ్చుంటే కళ్యాణ్ బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక లాస్ట్ వీక్ కాబట్టి డిసైడ్ అయిపోయేదన్నమాట. అసలు వీళ్ళిద్దరికి ఎంత బేసిక్‌లీ టికెట్ ఫినాలి కొట్టిన తర్వాత కళ్యాణ్ ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా కళ్యాణ్‌కి? దీనివల్ల ప్రతి ఒక్కటి డిసడ్వాంటేజే. ఈ కామన్ మ్యాన్స్‌తో కలవడానికి వీల్లేదు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నామినేషన్స్‌కి రాలేదు. అసలు ఓటింగ్ ఎంత పడుతుందో అసలు తెలియట్లేదు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పిపోయాక అప్పుడు ఓటింగ్ తనూజ కంటే హైలైట్ ఉన్నాడు. అప్పటి నుంచి 2 వీక్స్ వరుసగా నామినేషన్స్‌కి రాలేదు. కాకపోతే బేస్ బయట అలాగే ఉంది. కాకపోతే ఈ వీక్ నామినేషన్స్‌కొచ్చుంటే చాలా బాగుండేది. వీళ్ళిద్దరిలో అసలు ఎవరు కప్ విన్నర్ అనేది తెలిసేదనిపిస్తుంది. అదనమాట ఫైట్ అలా నడుస్తుంది. వీళ్ళిద్దరి బాండింగ్ అలా నడుస్తుంది. ఇంక మరి వీళ్ళిద్దరూ బయటికొచ్చాక ఇలాగే కొనసాగిస్తారా? లేకపోతే ఇది లోపల స్క్రిప్టెడ్ లాగానే ఉంచుతారా? దీని గురించి దాని గురించి మనకు అనవసరం. ప్రస్తుతానికి హౌస్‌లో వీళ్ళ ఆటైతే ఇలా అయితే జరుగుతుంది మామ. మీరేమనుకుంటున్నారు? కప్పు విన్నర్ తనూజ అవుతుందా? కళ్యాణ్ అవుతాడా?
వీళ్ళది అసలు ఫ్రెండ్‌షిప్ బాండా? లేకపోతే లవ్ బాండా? వీటి గురించి కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ లైక్ చేయండి మామ. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.